మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చింది. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యను విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అభ్యంతరం తెలిపారు. మోదీ ప్రభుత్వం పథకాలకు పేర్లు ఎందుకు మారుస్తుందో తనకు అర్థం కావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. నూతన బిల్లు ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను తగ్గిస్తూ వస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడ చూసినా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సరిగ్గా అందడం లేదని తెలిపారు. గతంలో ఏ పనులు చేపట్టాలో నిర్ణయించే అధికారం గ్రామ పంచాయతీకి ఉండేదని, నూతన బిల్లు ఆ అధికారాలను కేంద్రానికి కట్టబెడుతోందని ప్రియాంక వెల్లడించారు. అనంతరం లోక్సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు గాంధీ ప్లకార్డులతో పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు.